డియర్ చిల్డ్రన్, మనం ఈరోజు థర్డ్ లెసన్ చెప్పుకుందామా. బినా జట్కా పేడ్. బినా జట్కా పేడ్ అంటే మూలరహిత చెట్టు, అంటే బీజాలు అవి లేకుండా వాటర్ పోయకుండా పెరిగే చెట్టు అని అర్థం. ఫస్ట్ మీనింగ్ చూడమ్మా. సందూక్ పేటీ, పేటీ అంటే పెట్టు అనమాట, బాక్స్. ఉపహార్ బెంట్ అంటే గిఫ్ట్. అతిషబాజీ పటేకే అంటే క్రాకర్స్. మాయూస్ ఉదాసమైన. వాతావరణ పరిస్థితి, అక్కడ ఉన్న సిచ్యువేషన్. బాతచీత్ సంవాద్ డిస్కషన్ అనమాట, మాట్లాడడం. డిస్కషన్ అంటే దీనికి సంబంధించిన చూద్దాం. విలోమ శబ్దమా. జ్ఞాని అజ్ఞాని, జ్ఞానం అన్నవాడు జ్ఞానం లేనివాడు. పండిత్ పండితుడు మూర్ఖుడు. స్వీకార్ అస్వీకార్, స్వీకార్ అంటే తీసుకోవడం, అస్వీకార్ అంటే తీసుకోకపోవడం. నిశ్చిత్ చింత, హ్యాపీగా ఉండడము, ఏదో ఆలోచిస్తూ దిగులుగా ఉండడము. దుష్టత సజ్జనత, మంచి చెడు. దుష్టులు చెడ్డవాళ్ళని, సజ్జనత అంటే మంచి అని. ప్రశంసనీయ అంటే మెచ్చుకోదగ్గది. నిందానీయ అంటే నింద వెయ్యబడింది, అంటే తిట్టడం, లైక్ దట్, అలాంటివి అనమాట. జోడీ బనాయే, వ్యాపారి సందూక్ కే సాత్. మీకు టెక్స్ట్ బుక్లో జోడీ బనాయని క్లమ్జీగా ఇస్తాడు, కానీ పక్కన వీటికి ఆన్సర్స్ పక్కనే ఉన్నాయమ్మా. రాజ్ దర్బార్ మే ఆయా, బినా పానీకే పేడ్ ఉగాతే హూ. సో బినా పానీ, వాటర్ ఏం లేకుండా చెట్టు పెరగడం. రాత్ భర్ దోనే నే సందూక్కి రఖవాలీకి. సో ఆ పెట్టితో పాటు రాత్రంతా అక్కడే ఉన్నారట. సందూక్ మే అది షబీజీ కా సామాన్తా. సో క్రాకర్ సంబంధించిన సామాన్లు ఉన్నాయి ఆ పెట్టిలో. వ్యాపారి మాయూస్ హువా క్యూంకి, ఎందుకంటే గునాజీనే రహస్య బతా దియా. సో గునాజీ అనే అతను రహస్యాన్ని బట్టబయలు చేశాడు. సో ఇక్కడ వాక్య ప్రయోగం చూడడమే. యాస్టేజ్ చదివినా లేదా మీ ఓన్గా రాసినా పర్లేదు. భాంతి భాంతి, బగీచేమే భాంతి భాంతికే ఫూల్ హే. సో ఆ టైప్ పువ్వులు ఉన్నాయన్నమాట తోటలో. కమల నిపుణత, వ్యాపారిని అపనా కమాల్ అతిషాబీజీకే ద్వారా రాత్ మే దిఖాయి. సో కమల అతని యొక్క సామర్థ్యాన్ని రాత్రి చూపించాట. జరూరత్ ఆవశ్యకత, అది అవసరం అన్నమాట. సబ్ లోకే హిందీ సీఖనే జరూరత్ హై, అందరూ హిందీ చదవడం అనేది అవసరం. ఫసల్ ఖేత్, ఫసలోంకే బినా ప్రకృతి కళావిహీన్ దికా పడతీ హే. సో ఫసల్ పంటలు లేకపోతే మొత్తం ప్రకృతి అంతా బాగోదు అని చెప్తున్నాడు. అవాక్ ఆశ్చర్యం అనమాట. తాజ్మహల్ దేకర్ అవాక్ హోగయా, తాజ్మహల్ చూసి మేము అవాక్ అయ్యాము. సో ఇక్కడ పారాగ్రాఫ్ క్వశ్చన్స్ అమ్మాయి. పారాగ్రాఫ్ చదువుకొని रात भर दोनों संदूक का रखवाली करते रहे, रात काटिन थी इसलिए किसी कहानी भी चलती रही. बातचीत के क्रम में गुनुजा के कहा, भाई कुछ दिनों के पूर्व मुझे व्यापारी मिला था, उसने भी यह कहा था कि बिना बीज पानी के पेड़ उगाता हूँ, पेड़ों के भांति भांति के फूल खिलाते हैं. ఇది పారాగ్రాఫ్కి సంబంధించి ఇక్కడ 3 క్వశ్చన్స్ ఇస్తారు, ఇవి మీరు చదువుకుంటే సరిపోతుంది. రాత్ భర్ సందూక్ రఖవాలీ కౌన్ రహతే తే. సో ఆ పెట్టితో ఎవరున్నారు రాత్రంతా. సందూకే రఖవాలీ వ్యాపారి और గునుజా. సో గునుజా వ్యాపారి ఇద్దరు ఉన్నారు. గునుజా సే కౌన్ మిలాతా. సో ఏక వ్యాపారి గునుజా సే మిలా, ఒక వ్యాపారి కలిశాడు. పేడో మే కైసే కైసే ఫూల్ ఖిలాతే. సో ఎటువంటి పువ్వులు వస్తాయి. పేడం సే భాంతి భాంతికే ఫూల్ ఖిలాతే. సో మెరుపులతో అందంగా ఉండే పువ్వులు వస్తాయి. ఇక్కడ క్వశ్చన్ చూడండి. రాజకీయ దర్బార్ మే కౌన్ ఆయా ఔర్ క్యా లేకర్ ఆయా ఔర్ ఉస్నే క్యా చునాతే. ఎటువంటి సవాలు వేశారు, ఎవరు వచ్చారు దర్బార్కి, వచ్చిన వాళ్ళు ఎటువంటి చౌనాతి అంటే చునౌతి అంటే సవాలు, ఛాలెంజ్ అనమాట. రాజకీయ దర్బార్ మే ఏక్ వ్యాపారి పేట్ లేకర్ ఆయా, ఒక పెట్టెను తీసుకుని వచ్చాట రాజ్ దర్బార్లోకి. వహ గర్వ్ సే బోలీకి వహ బీజ్ కే బినా ఔర్ పానీ కే పేడ్ ఉగా సక్తా హై. వాటరు బీజం ఏమీ లేకుండా నా పెట్లో ఉన్న చెట్లు పువ్వుల్ని ఇస్తాయి అని చెప్తున్నాడు, పెరుగుతాయని చెప్తున్నాడు. ఇస్ పేట్ మే క్యా హై, ఈ పెట్లో ఏముంది. ఉస్మే రఖీ హుయి చీజ్ కో బతాయేగా తో మే దర్బార్ మే నౌకరీ కర్నే కే లియే తయార్ రహూంగా. నేను సవాల్ విసురుతున్నాను, ఈ పెట్లో ఏముంది, ఎలా వస్తాయి నాకు చెప్పగలిగితే కనుక, బతాయా గయాతో చెప్పగలిగితే కనుక నేను ఇక్కడ నౌకరీ పని చేస్తాను ఈ దర్బార్లోని ఒక సవాల్ విసిరాడు. అది ఆ క్వశ్చన్కి ఆన్సర్. గునుజా సందూకే రహస్యకో కైసా సమజ్ గయా. గునుజాకి ఎలా తెలిసింది ఈ రహస్యము. వ్యాపారికి చునౌకే గునుజా స్వీకార్ కర్తా హై. సో వ్యాపారి ఇచ్చిన చునౌతి అంటే సవాలు, ఛాలెంజ్ గునుజా స్వీకరించట.
वह यह बात कहता है कि रात भर व्यापारी को संदूक लेकर गुनुजा के సో అతను వ్యాపారితో పాటు రాత్రంతా పెట్టితో साथ रहे ఆ వ్యాపారితో పాటు ఉన్నట रात बिताता गुनुजा वहाँ की व्यापारी के द्वारा उगाए जाने वाला पेड़ रात की अच्छी रहेगा సో అప్పుడు ఆయన ఆలోచించి నా ఫ్రెండ్ కూడా ఇలాగే ఉన్నాడని చెప్పి ఆలోచించి రాత్రి కూడా అది ఆ చెట్టు పెరుగుతుంది రాత్ కోహి అచ్చా రహేగా రాత్రి కూడా చాలా అందంగా ఉంటుంది రంగ్ బిరంగ్ ఫూల్ కిలాగే సో కలర్ఫుల్ ఫ్లవర్స్ వస్తాయి వహ కేవల్ అది షాబీజీకి హోగి నహి తో నహి సో అటువంటి వాటరు బిజము లేకుండా ఉండే పువ్వులు క్రాకర్సే తప్ప ఇంకేం కాదు ఇస్ ప్రకారం గునుజాకే సందూక అసలీ బాత్ రహస్య సమజ్గాయి ఈ విధంగా అతనికి రహస్యం తెలిసింది అని మనకి ఈ లెసన్లో చెప్పారు అసలు లెసన్ అంటే ఇక్కడ సారాంశంలో చూద్దాం एक बार एक व्यापारी पेटी के साथ लेकर राज दरबार में आया ఒకసారి ఒక అతను పెట్టితో పాటు వ్యాపారి పెట్టితో పాటు రాజ్ దర్బార్కి వచ్చారట వా कहता है कि అప్పుడు చెప్తున్నట్ట संदूक के अंदर की चीज से बीज और पानी के बिना पेड़ उग सकता है అతను చెప్తున్నాడు నా పెట్టిలో ఉన్నది బీజము లేకుండా వాటర్ పోయకుండా చెట్టు పెరిగిపోతుంది ఉగా సక్తా అంటే పెరిగిపోతుంది అని చెప్తున్నాడు अगर कोई दरबार में रहने वाले इस रहस्य को प्रकट करते तो ఈ దర్బార్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ రహస్యం ఏమిటో ఛేదిస్తే దర్బార్ మే నౌకరీ కరుంగా నేను ఈ రాజభవనంలో పనిచేస్తాను సబ్ లోగ్ సోచ్ రహే थे అందరూ ఆలోచిస్తున్నట్ట యహ కైసా సంభవ్ హోగా ఇది మనకి ఎలా సాధ్యమవుతుంది వాటరు బీజము లేకుండా చెట్టు పెరగడం జడ్ ఔర్ పానీకే బినా మేరీ పేట్ మే పేడ్ ఉగా సక్తా హై అతను వాటరు బీజము లేకుండా చెట్టు పెరుగుతుంది అంటున్నాడు అది ఎలా సమ్ము వ్యాపారినే రాజ్ దర్బార్ మే చునౌతీ ది అంటే సవాల్ ఇచ్చాడు ఒక ఛాలెంజ్ ఇచ్చాడు కి ఉసే రాత్ భర్ మేరే సాత్ రహనే హోగా అప్పుడు ఒకరోజు ఎవరైనా నాతో ఉండొచ్చు అన్నాడు గునుజానే ఉస్ వ్యాపారికి షరత్ స్వీకార్కి సో ఆ షరత్ని గునుజానే అతను స్వీకరించాడు వ్యాపారి ఔరు సభాసద్కి మంజూర్తి వాళ్ళందరి యొక్క అంగీకారంతో ఉస్కా ప్రబంధ్ హోతా ఆయన దాన్ని స్వీకరించడం అనేది జరిగింది రాత్కే సమయ గునుజాకు అపని వాక్ చాతుర్య సే పతా లగ్తా రాత్రికే సమయం రాత్రి సమయంలో గునుజాకు అపని వాక్ చాతుర్య సే తన మాటల ద్వారా గునుజా యొక్క మాటల ద్వారా పతాలగా తెలిసింది ఏమని వ్యాపారికే ద్వారా ఉగాయే సో వ్యాపారి నుంచి దగ్గర ఉన్న పెరిగేవి జానే వాళ్ళ పేడ్ పెరిగే చెట్టు రాత్ మే హీ అచ్చే లగతే రాత్రి కూడా చాలా బాగుంటుంది ఉస్ పేడ్ సే రంగ్ బిరంగ్ ఫూల్ కిలేగా ఆ పెట్లో వాటితో రకరకాలైన పువ్వులు కూడా వస్తాయి వాస్తవమే ఉస్ పేట్ మే పటేకే నిజం చెప్పాలి అంటే అందులో ఉన్నది చెట్టు కాదు క్రాకర్స్ సవేరే రాజ్యమే గునుజా అతిషాబిజీ జల్తా హై సో ఆ మర్నాడు రాజ్ దర్బార్కి వచ్చి అతను ఏం చేస్తాడంటే ఆ క్రాకర్స్ని వెలిగించాట तब राज को बड़ा क्रोध आया राजगाరికి చాలా కోపం వచ్చింది आतिशबाजी जलाने के पटाखे और उस निकलने वाले फूल देखकर राजा का क्रोध दूर हो गया చూడండి క్రాకర్స్ పైకి వెళ్ళగానే టప్ అని పెరిగి పువ్వులా కలర్ఫుల్గా వస్తుంది కదా అవన్నీ చూడగానే రాజుగారి యొక్క కోపం పోయిందట ఆతిషబాజీకే జలానే పర్ జో ఫూల్ నికల్తే హై ఆయన ఆ క్రాకర్స్ని వెలిగించగానే అవి వెంటనే టప్ అని పేలి అంటే ఆ చెట్టు అలా పెరగడం అనమాట అలా పెరిగి టప్ అని పేలి పువ్వులు బయటకు వచ్చాడు ఉస్కే లియే జడ్కి జరూరత్ నహీ హై దీనికోసం అని చెప్పి బీజం కానీ విత్తనాలు కానీ వాటర్ కానీ అవసరం లేదు సహజీ మేము నూనె జలనే పర్ పటాకేకే ఫూల్ నికలే ఆయి సో నేను నార్మల్గా వెలిగించగానే అవి పెరిగిపోయి అవి పగిలి పటాకేకే ఫూల్ క్రాకర్స్ యొక్క పువ్వులు బయటకు వచ్చాయి ఆరు ఫూల్ ఉగసగైతే ఆ పూలు పెరిగి పైకి వచ్చాయని చెప్తున్నారు రాజానే గుణాజాసే ప్రశంసాకి అప్పుడు రాజుగారు గుణంజాని ప్రశంసించారు ఆరు ఉసే పురస్కార్ బి దేత అంతేకాకుండా పురస్కారం ఆయన్ని సన్మానించారు కూడా అంటే ఏం లేదమ్మా ఇప్పుడు చూడండి క్రాకర్స్ ఇలా కింద మంట పెట్టగానే పైకి వెళ్ళిపోయి అంటే పెరగడం అనమాట పైకి వెళ్ళిపోవడం అంటే పెరగడం పెరిగి అక్కడ పువ్వులా ఎప్పుడైనా బాంబు చేసారో టప్ అని పేలుతుంది కదా పువ్వులాగా దానికి నీరు కానీ విత్తనం కానీ అవసరం లేదు కదా సో ఇదో చిన్న ఛాలెంజ్ టైప్ ఇచ్చారనమాట సో లెసన్ ఇదమ్మా నెక్స్ట్ లెసన్ చూద్దాం మేరీ కహానీ ఆప్నే జుబానీ సో నేను చెప్పే స్టోరీ మీరు ఇచ్చే వ్యాఖ్యలు
సో ఇది స్టోరీ, చూద్దాం ఏంటో. శబ్దార్థ్ పరివర్తన్ బదలావ్ అంటే చేంజ్ అవ్వడం. ఆయోజన్ ప్రబంధ్. ప్రతిబింబ్ పరిచయ్ ప్రతీక, పరిచయం చేయడం ప్రతీక అనమాట. ఆజాదీ స్వతంత్రత, ఫ్రీగా ఉండడం. తిరంగ 3 రంగు వాల 3 రంగుల జెండా. మానస్ మన్ మనసు. నెక్స్ట్ విలోమ శబ్దం చూడమ్మా. లంబా చౌడా అంటే లావుగా ఉన్న సన్నగా ఉన్న. స్వార్థ్ నిస్వార్థ్, స్వార్థము నిస్వార్థము. ఇమాందార్ బేయిమాన్, ఇమాందార్ అంటే ధైర్యశాలి, ఇంచుమించు అలా వస్తుందన్నమాట, ధైర్యం లేనివాడు అని. స్వచ్ఛ గందకి, స్వచ్ఛంగా ఉండం, నీట్గా ఉండం, డర్టీగా ఉండం. ఆకార్ నిరాకార్, ఆకారం చూడడం, నిరాకారంగా ఉండడం, ఆకారం కింద ఉండడం, నిరాకారం. సుందర్ అందంగా ఉండడం, కురూప్ అందంగా లేకపోవడం. ఆల్రెడీ ఇక్కడ చెప్పాను కదమ్మా, మీకు టెక్స్ట్ బుక్లో క్లమ్జీగా వేస్తాడు, ఇక్కడ ఆన్సర్స్ ఎదుర్కొంటే చెప్పి. తిరంగం 3 రంగు వాల 3 రంగుల దాన్ని తిరంగ జెండా అంటారు. సఫేదా శ్రద్ధ ఔర్ శుద్ధ ఔర్ శాంతి కా ప్రతీక, శాంతి యొక్క ప్రతీక. హరా రంగ్ విశ్వాస ఔర్ సమృద్ధికి ప్రతీక, విశ్వాసము సమృద్ధిగా పెరగడం అనమాట, పెంపుదల, దానికి ప్రతీక. नेक्स्ट 22 जुलाई 1947 को वैज्ञानिक मान्यता दी गई, वैज्ञानिक मान्यता दी गई, वैज्ञानिक పెరిగిన రోజు అనమాట. ప్లాస్టిక్ ఫలియోं में చాపా जा रहा है, ప్లాస్టిక్ను వాడొద్దు అని చెప్తున్నారు ఇక్కడ మనకి ఈ లెసన్లో. శబ్దంగా వాక్య ప్రయోగం. शुद्धता, सफ़ेद का रंग शुद्धता की प्रतीक है. सफ़ेद रंग వైట్ కలర్ శుద్ధ అంటే నీట్గా ఉండడానికి, శాంతిగా ఉండడానికి ప్రతీక. పర్యావరణ హమే పర్యావరణకు సాఫ్ రఖనా హే, పర్యావరణం మనం క్లీన్గా ఉంచుకోవాలి. ప్రతిబింబ్ వీర సైనికో దేశభక్తిగా ప్రతిబింబ్ హే, వీర సైనికులే దేశానికి మూలాలు, ప్రతిబింబాలు. బలిదాన్ సైనిక్ దేశ్ కే లియే అప్నా జీవన్ బలిదాన్ కర్తా హే, సైనికులు దేశం కోసం వాళ్ళు బలిదానాలని ఇస్తారు. సమృద్ధి ప్రకృతి కా సంపద దేశ సమృద్ధికో సూచన దేతే హే, ప్రకృతిలో బోల్త సంపద ఉంది, మనం వాడాలి కానీ బోల్త సంపద ఉందని మనకి ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ ఇది పారాగ్రాఫ్ క్వశ్చన్ అమ్మా, పారాగ్రాఫ్ చదువుకోండి. దోస్తో మేరే मन के एक बात आपसे कहूँ मुझे बहुत पीड़ा होती है कि जब प्लास्टिक की पंक्तियों में मुझे छापा जाता है, प्लास्टिक पर्यावरण की नुकसान पहुँचाते हैं. यहाँ कूड़े का ढेरों में कई दिनों का तक पड़े रहने मुझे खेद पहुँचता है. इससे हमारा प्यारे देश का अपमान भी होता है. मुझे पर विश्वास है कि आप सब विनती क्षेत्र में श्रेष्ठ काम करेगा और विश्व को सर्वोच्च शिखर पर लहराकर भारत का सम्मान बढ़ाऊंगा. तिरंगे को किस पर छापा है? तिरंगा प्लास्टिक पर పత్తిयों के छापा जा रहे हैं. ప్లాస్టిక్ను వాడొద్దు అని చెప్పి మనం పెట్టుకోవాలి, ఎందుకంటే ప్లాస్టిక్ని మనం నాశనం చేయలేము కాబట్టి ప్లాస్టిక్ని ఎక్కువ వాడదని చాలా రోజుల బట్టి మనకి నినాదాలు ఉన్నాయమ్మా. జెండా పరోక్ష రూప్ మే హమే క్యా కర్నా సందేశ్ దే రహా హై, జెండా మనకి ఎటువంటి సందేశాన్ని ఇస్తుంది? జెండా పరోక్ష రూప్ మే హమే ప్లాస్టిక్ సే బచానే కే సందేశ్ దే రహా హై, ప్లాస్టిక్ వాడకం నుంచి దేశాన్ని రక్షించమని మనకి ఇండైరెక్ట్గా చెప్తుంది. ప్లాస్టిక్ కా ప్రయోగ్ కిసే నుక్సాన్ పहुँचता है, ప్లాస్టిక్ కా ప్రయోగ్ పర్యావరణకు నుక్సాన్ పहुँचता है, పర్యావరణాన్ని చెడగొట్టడంలో ప్లాస్టిక్ ఫస్ట్ అని చెప్తున్నారు. సో క్వశ్చన్ ఆన్సర్స్ చూడమ్మా. కేసరి రంగు కా అర్ధ ఏవం మహత్వ బతాయే, కేసరి రంగుకి అద్వ చూడండి. కేసరి రంగు త్యాగ్ और బలిదాన్ కా ప్రతీక హై, మనకి 3 రంగులు ఉంటాయి కదమ్మా, అందులో కేసరి రంగు గురించి, ఆరెంజ్ రంగు గురించి చెప్తున్నాం. బలిదానానికి గుర్తట. జెండా అనేకం రాష్ట్ర భక్తోంకి బలిదాన్కే ప్రతిబింబ హై, అనేక చాలామంది యొక్క బలిదానాల యొక్క ప్రతిబింబే మనకి జెండా. आज అనేక దేశం భక్తों ने अपने प्राणों को बलिदान किया, చాలామంది ఆ జెండా కోసం బలిదానాలు ఇవ్వడం జరిగింది. इन राष्ट्र प्रहरियों के कारण हम आराम से नींद ले रहा हूँ, చాలామంది బలిదానాల వల్ల మనం ఈరోజు ఫ్రీడమ్ తీసుకుని హ్యాపీగా ఇంట్లో పడుకోగలుగుతున్నాము. अपने कार्यों को परि ईमानदार से करे तो वही రాష్ట్రభక్తి. సో మనం రాష్ట్రానికి ఇచ్చే భక్తి ఏంటి అంటే జస్ట్ ప్లాస్టిక్ని అవాయిడ్ చేయడం, మనం ప్లాస్టిక్ని అవాయిడ్ చేయడం.
अपने कार्यों को మన పనుల ద్వారా మన ధైర్యమైన పనుల ద్వారా ఏ పనైనా మంచిగా చేస్తే అదే మన రాష్ట్రానికి ఆ జెండాకి చూపించే భక్తి అని చెప్పి మనకి ఈ క్వశ్చన్లో చెప్పడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. రాష్ట్రీయ జెండాకే మహత్వగా अपने శబ్దం మే లిఖే. సో ఇది చదివినా పర్వాలేదు, లేదు ఇదైనా సరే, అది ఇది ఒకటే క్వశ్చన్ కాబట్టి ఇది చెప్తున్నాను సారాంశం ఇది. మేరే కహానీ అప్నే జుబానే, నా యొక్క స్టోరీ మీరు ఇచ్చే వాక్యాలు. పాటకు పరిచయ ఈ ప్రకార్ దేతే హై, ఈ విధంగా ఇస్తున్నట్టు. పింగళి వెంకయ్య కే రాష్ట్ర గీత్ కే లేఖక్ హై. రాష్ట్ర గీతం యొక్క లేఖక్ రైటర్ ఎవరు అంటే పింగళి వెంకయ్య. यह आज़ादी पाने के लिए अनेक देशभक्तों और वीरों सैनिकों का आत्म बलिदान స్వప్న కా వర్ణ కియా హే. యహ ఆజాదీ, మనకి ఫ్రీడమ్ ఎలా వచ్చింది? చాలామంది బలిదానాల వల్ల, వాళ్ళు చేసిన బలిదానం వల్ల మనకి ఫ్రీడమ్ వచ్చింది. వాళ్ళ యొక్క కళల సాకారము, దాని యొక్క గొప్పదనం గురించి మనకి ఇందులో వివరించడం అనేది జరిగింది. ఇసుకే 3 రంగ్ హే, దీంట్లో 3 కలర్స్ ఉంటాయట, 3 కలర్స్. వే ఏకైక విషయక ప్రతీక హే, ఒక్కొక్క కలర్ ఒక్కొక్క దాన్ని ఇంటిమేట్ చేస్తూ ఉంటాయి. కేసరియ త్యాగ్ और బలిదాన్ కా ప్రతిబింబ్ హే, ఆరెంజ్ కలర్ ఉంటుంది కదా, అది మనకి త్యాగానికి బలిదానానికి గుర్తు. సఫేద రంగు, వైట్ రంగు శాంతిక ప్రతీక, శాంతికి గుర్తు. నీచే కర్ హరా రంగ్ హే, సో గ్రీన్ కలర్ ఉంటుంది కదా నాన్న, విశ్వాసానికి. और సమృద్ధి పెంపుదలకి, అభివృద్ధికి. ज्योतक है, అది గుర్తు. ఏ భారతీయోं के दर्शन और భావనాओं का प्रतिबिंब भी है. ఏ భారతీయోं का दर्शन, ఈ జెండా ఏమిటి అంటే మన భారతదేశం యొక్క భావనలకు ప్రతీక. యహ సూర్యోదయ సే లేకర్ సూర్యాస్త తక్ ఫహరాయా జాతా హై. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎప్పుడూ రెపరెపలాడుతూ అందంగా మన దేశ గౌరవాన్ని పెంచేది ఈ జెండా. इस अलंकारम सजावट के वस्तु के रूप में प्रयोग किया जा रहा है. కానీ ఈ రోజుల్లో దాన్ని అలంకారం కోసమో లేదో ఏదో వస్తువు కోసమో ప్రయోగించడం అనేది జరుగుతుంది, అది చాలా తప్పు. ప్లాస్టిక్ పంతియోं पर छपाने से पर्यावरण बिगड़ जाता है. ప్లాస్టిక్ యూజ్ చేయడం వల్ల మన పర్యావరణము పాడైపోతుంది. ఇస్ జెండే కా యహ విశ్వాస్ హే, సో ఈ జెండా ద్వారాతో మనకు విశ్వాసం ఉందట. ఈ జెండా కా विश्वास है कि हम विश्वास भर में स्वच्छ शिखर पर भारत के गौरव का बढ़ाते रहना चाहिए. సో ఈ జెండాని మనం గౌరవంతో, స్వచ్ఛతతో, అంటే నీట్గా అన్నమాట, మన దేశాన్ని ఎలా ఉంచాలి, స్వచ్ఛంగా ఉండాలి. ఎంత కష్టపడి తెచ్చుకుంటున్నాం మన ఆజాదీ అంటే ఫ్రీడమ్, ఎంత కష్టపడి తెచ్చుకున్నాం కాబట్టి దాన్ని నాశనం చెయ్యకుండా మన జెండాని గౌరవంతో రెపరెపలాడేలా చూసుకునే బాధ్యత మనదే. జెండే కా ఆదర్ కర్నా ఔర్ పర్యావరణ సే దూర్ కర్నా చాహియే. సో జెండాని గౌరవించాలి. ఎలా గౌరవించాలంటే ఏదో చేసేయడం కాదు, ఏదో ఆగస్ట్ 15న ఒకరోజు జెండాకి వందనం చేయడం కాదు నాన్న. సింపుల్ వర్డ్ పర్యావరణాన్ని కాపాడము. జెండాను గౌరవించడం అంటే పర్యావరణాన్ని కాపాడము. బీచ్ మే అశోక ధర్మ చక్ర హే, మధ్యలో అశోక చక్రము ఉంది. బీచ్ మే అంటే మధ్యలో అశోక చక్రం ఉంది. ఉన్ తీలియం, ఆ చక్రాలుగా ఉంటాయి కదా నాన్న, అవి మొత్తం ఎన్ని అంటే 24 ఉంటాయి అనమాట. అక్కడ గీతల్లాగా ఉంటాయి కదా అశోక చక్రంలో, అవి మొత్తం 24 ఉంటాయి. వే జెండే కా ఆగే బడ్నే కా భావన యాద్ రఖనా చాహియే. అవి మన జెండే కా ఆగే బడ్న, మన దేశాన్ని ఆ జెండాని ముందుకు తీసుకువెడలంలో, ఆ భావనలో ఎప్పుడు మనకు గుర్తుండేలాగా చెప్పేది ఈ జెండా అశోక చక్రం అని చెప్పి మనకి ఈ లెసన్లో చెప్పడం జరిగిందమ్మా. ఇందులో మెయిన్ చెప్పే టాపిక్ ఏంటంటే పర్యావరణాన్ని కాపాడండి. పర్యావరణం కాపాడడమే మనం జెండాకి ఇచ్చే గౌరవం అని చెప్పి ఈ లెసన్లో చెప్పడం జరిగింది.